నరసరావుపేటలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్లో డాక్టర్ల బృందం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజా సంఘాల పేరుతో కొందరు వ్యక్తులు ఆసుపత్రులపై దాడులు చేస్తూ బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ప్రకాష్ ఆరోపించారు. ముఖ్యంగా హైరిస్క్ కేసుల్లో మరణాలు సంభవించినప్పుడు వైద్యులను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. ఈ వేధింపులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. సీరియస్ కేసులు కొన్ని ప్రాంతాలలో డాక్టర్లు చూడడం లేదని, అదే పరిస్థితి మన ప్రాంతంలో వచ్చే విధంగా ఉందని తెలిపారు. కేసు సీరియస్ని బట్టి డాక్టర్లు ముందుగానే చెబుతారని, ఏ డాక్టర్ అయినా పేషెంట్ బ్రతకాలనే చూస్తారని తెలిపారు. కానీ కొన్ని సందర్భాలలో ప్రజా సంఘాల పేరుతో బెదిరింపులకు, దాడులకు పాల్పడుతున్నారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఐఎంఏ తరఫున మన పల్నాడు డిస్ట్రిక్ట్ ఎస్పీ గారిని కలవడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్య కాలంలో హాస్పిటల్స్లో పేషెంట్ సీరియస్గా ఉన్న కేసులు మేము ట్రీట్ చేస్తున్నప్పుడు, ఏదైనా డెత్ అయినప్పుడు కొన్ని అసాంఘిక శక్తులు లాంటి వాళ్ళు, నేను ఈ మాట అనడానికి బాధపడుతున్నాను, కొంతమంది ప్రజా సంఘాల పేరుతోటి హాస్పిటల్స్కి వచ్చి పేషెంట్ అటెండర్స్ అర్థం చేసుకున్నాక కూడా వాళ్ళు వచ్చి మీరు ఉంచండి బాడీని, మేము మీకు డబ్బులు ఇప్పిస్తాము అనే ఒక సాకుతోటి వాళ్ళని మభ్యపెట్టి హాస్పిటల్స్ మీద దౌర్జన్యం చేస్తూ ఇలా డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఈ విషయం ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కలవటం జరిగింది. ఎస్పీ గారు చాలా సానుకూలంగా స్పందించారు. సో మా ఐఎంఏ తరఫున మేము సీనియర్ డాక్టర్లు మేము అందరం కూడా కలవటం జరిగింది. ఆయన మీరు డాక్టర్స్ కనుక కేసు పెట్టుకుంటామనే దానికి నిర్ణయం గట్టిగా నిలబడితే తప్పకుండా మా సైడ్ నుంచి మేము చేయాల్సింది చట్టపరంగా చేస్తామండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పారు. మేము ఈ దృష్ట్యా మేము చెప్పింది ఏంటంటే, సార్ మేము డాక్టర్లు ఇలా ఫ్రీక్వెంట్గా గొడవలు జరిగి మేము డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చి డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితులు వస్తే మేము ఉండే రోజుల్లో సీరియస్ కేసులు చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఆ భయంతో ఇప్పటికే చాలామంది డాక్టర్స్ సీరియస్ కేసులు తీసుకోవడం ఆపేశారు. కొన్ని ఊళ్ళో అయితే గురజాల, దాచేపల్లి లాంటి ప్లేసుల్లో అసలు నైట్ టైం కేసులు ఎవరూ తీసుకోవట్లేదని మా కొలీగ్ డాక్టర్ చెప్తున్నారు. ఎందుకంటే ఏదైనా సీరియస్గా ఉండి సడన్గా మేము ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల దారిలో ఏమైనా అయినా కూడా వచ్చి మీరు ఇచ్చిన వైద్యంతో ఇలా జరిగింది అనే ఉద్దేశంతో వచ్చి డబ్బులు అడగటం, మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఇట్లా డిస్టర్బ్ చేయడం జరుగుతుందని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఎలాంటి కేసును కూడా నైట్ టైము వాళ్ళు ట్రీట్ చేయట్లేదు, డాక్టర్ గారు లేరనే చెప్పించేసి వాళ్ళు వేరే హాస్పిటల్స్కి వేరే ఊళ్ళకి రిఫర్ చేసేస్తున్నారు. సో ఆ టైంలో ఏమవుతుంది, దారిలో ఎలా ఉన్నా సీరియస్ కేసులు లాంటివి అయితే దారిలోనే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఫ్రీక్వెంట్గా జరిగే కొద్దీ డాక్టర్స్లో కూడా ఒక అభద్రతా భావం అనేది ఏర్పడితే మేము ఉండే కొద్దీ ఇలాంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకొని మేము కూడా మసలుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రజా సంఘాలు అనుకునే వాళ్ళు కూడా కొంత ఆలోచించి వాళ్ళు ఏమైనా మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అని కూడా ఆలోచించాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే డాక్టర్ అనేవాళ్ళు మేము కేవలం ఒక పేషెంట్కి మంచి చేయాలి, వాళ్ళకి నయం చేయాలి, దాని ద్వారా మాకు ఒక మంచి పేరు రావాలనే ఆలోచనే ఉంటుంది. కానీ మాకు తెలిసి ఏ పేషెంట్కి ఏ డాక్టర్ కూడా హాని చేయరు, చేతనైన వైద్యమే చేసి వాళ్ళని కాపాడడానికే ప్రయత్నం చేస్తాము. ఒకవేళ మా దగ్గర ఆ పేషెంట్కి అవసరమైన వైద్యం లేనప్పుడు మా అంతటి మేముగానే రెఫర్ చేస్తాం అనేది అందరు డాక్టర్లు చేసే పని ఇది. సో మనం ముందుగానే వాళ్ళకి సీరియస్నెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో కౌన్సిలింగ్లు తీసుకొని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతున్నది. అయినా కానీ అలాంటి జరిగిన తర్వాత కూడా ఇలాంటి సంఘాల పేరుతోటి వచ్చి హాస్పిటల్స్లో ఇబ్బందులు కలుగు చేస్తున్నారు. సో దీని దృష్ట్యా ఎస్పీ గారిని కలిసినప్పుడు ఆయన నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. దానికి ఎస్పీ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇది ప్రజలు కూడా గమనించి డాక్టర్స్ మీద ఎలాంటి ఒత్తిడి ఇట్లాంటివి జరగకూడదని వాళ్ళకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ద్వారా సమాజానికి తెలియజేస్తున్నాం.